మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఎపెక్స్ హాస్పిటల్లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పవన్ రెడ్డికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అతన్ని బండి సంజయ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. పేదలను అడ్డి విరిచి ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విమర్శించారు. మొదటి చెప్తున్నాం, పేదలను నడ్డి విరిచి వసూలు చేస్తున్నారు ఫీజులు. మీరు కళాశాల నడిచిన అనుకున్నా ఊర్ల గ్రామాల చిన్న చిన్న కళాశాలను మూసేసుకున్నారు, చిన్న చిన్న విద్యా సంస్థలు మూసేసుకున్నారు. వీళ్ళు ఒకటే ఉద్యమం అప్పుడు ఒక తీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉద్యమం తర్వాత మళ్ళొక తీరు పైసలు చప్పుడు మొదలుపెట్టారు బాగా. ఇలా పోలీసులు పవన్ కుమార్ ఏం తప్పు చేసిండు? పవన్ గోరక్ష చేస్తాడు, గోశాల నిర్వహిస్తున్నాడు, ధర్మం కోసం పనిచేస్తాడు. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసిన మీద ఉగ్రవాద తీవ్రవాద అక్కడ సిగ్గుండాలే పోలీసులకు కొంచెం అన్న ఆఫీసర్లకు. నిన్నగాక మొన్న పత్తలాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళు బాగా పొట్టు దాగి పత్తలాడుతుంటే పోలీసులు దొరకబట్టిర్రు. ఈ పంత మడదాం పర్వాలేదు, లైట్లు పనిచేసి ఎవరిని కొట్టిర్రు? రిపోర్టర్లను కొట్టిర్రు. 2-3 గంటల పాటు రిపోర్టర్లను లైట్లు బంద్ చేసి సినిమా లెవెల్లో కొట్టిండ్రు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా గుండాలుగా మారినారు, వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మొన్న ప్రెస్ వాళ్ళ ఉదాహరణ వాళ్ళు ఎవరు కాదు. ఇక మళ్ళీ ఎవరి మీద పాపం డ్రైవర్ అప్పటికొచ్చి కేసు పెట్టించారు. అంటే పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. పోలీసుల అధికారులే పోలీసులే ఇలా గుండాలుగా మారి కొంతమంది మొత్తం పోలీస్ వ్యవస్థ కాదు. ఇవాళ కార్యకర్తలను భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు టార్గెట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడము, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయడము, రిమాండ్ చేయడము, బెదిరించడము, ఎక్కడ ఏ సంఘటన జరిగినా పట్టుకపోవడము, ఇవన్నీ ఏం కాదు. ఇవన్నిటికీ భయపడడం కాదు. ఇలా పవనే కొత్త ఏం కాదు, పవన్ గురించి జైలు ఏం కొత్త కాదు, లాఠీ చార్జెస్ కొత్తలేం కాదు, కేసులేం కొత్త కాదు. మీ కొత్త టీఆర్ఎస్